హలో అండి, వెల్కమ్ టు ఏఎస్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నా రెసిపీ వచ్చేసి కాకరకాయ మసాలా కర్రీ. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, అందరికీ నచ్చుతుంది. ముందుగా ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ మెంతులు, అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియాలు వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక బిర్యానీ ఆకు, కొద్దిగా 1 గ్లాస్ అంటే చిన్న గ్లాసు పల్లీలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, అలాగే కొద్దిగా ఎండు కొబ్బరి, చిన్న కొబ్బరి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ నువ్వులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని పౌడర్ చేసుకుందాం. ఈలోపు మనం కాకరకాయలని ఇలా కట్ చేసుకోవాలి. అంటే నేను చూపిస్తున్న విధంగా పొడవుగా ఇలా కట్ చేసుకొని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు బౌల్ తీసుకొని చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టుకుందాం. ఇవి చాలా బాగా ఫ్రై అయిపోయాయండి. వీటిని పౌడర్ చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక బిగ్ సైజ్ ఆనియన్ తీసుకొని ఇలా కట్ చేసుకొని కొద్దిగా ఫ్రై అయ్యేంత వరకు ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువ ఫ్రై అవ్వద్దు, నార్మల్ పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో ఒక 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనం ఏదైతే కట్ చేసి పెట్టుకున్నామో కాకరకాయ ముక్కలు అందులో వేసుకొని కొద్దిగా గోల్డెన్ ఫ్రై వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాం. మరీ ఎక్కువ బ్లాక్ రావద్దండి, కొద్దిగా ఫ్రై అయితే చాలు. ఇవి ఫ్రై అయ్యేలోపు మనం ఏదైతే వేయించి పెట్టుకున్నామో ఆ మసాలాలన్నీ మిక్సీ పట్టుకుందాం. ముందుగా నేను పల్లీలు, కొబ్బెర, నువ్వులు, ధనియాలు, జీలకర్ర, బిర్యానీ ఆకు ఇవన్నీ పౌడర్ చేసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు అందులో మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి మెత్తగా పేస్ట్ లాగా ఫ్రై చేసుకుందాం. అందులోనే నేను నానబెట్టుకున్న చింతపండు కూడా వేస్తున్నాను. అలాగే కొద్దిగా కారం కూడా యాడ్ చేస్తున్నాను. 1½ స్పూన్ కారం యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని మెత్తగా పేస్ట్ చేసుకుందాము. ఇలా మంచిగా పేస్ట్ అయిపోయింది. ఇప్పుడు కాకరకాయ ముక్కలు కూడా ఫ్రై అయిపోయాయి. వీటిని పక్కన ఉంచుకుందాం. ఇప్పుడు అదే ప్యాన్లో 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేస్తున్నాను. ఇది ఎందుకంటే నిల్వ ఉంటుంది కాబట్టి ఒక 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది, అందుకే ఆయిల్ ఎక్కువ వేస్తున్నాము. 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసాక ఆయిల్ హీట్ అయిన తర్వాత అప్పుడు కొద్దిగా ఆవాలు, జీలకర్ర, అలాగే పసుపు యాడ్ చేసుకొని కొద్దిగా ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా అలా ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఆ మసాలా పేస్ట్ని కూడా అందులో యాడ్ చేసుకొని బాగా కలుపుతూ కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి, ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు. ఇది వేసాక బాగా కలుపుకుంటూ ఉండాలి. ఇది ఒక మ్యాక్సిమం నాకైతే 15 మినిట్స్ పట్టింది కర్రీ అవ్వడానికి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, ఎందుకంటే అడుగు మాడిపోతుంది. సో ఆయిల్ అంతా పైకి తేలేంత వరకు మనం అలా కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు తగినంత సాల్ట్ వేస్తున్నాను. నేను ఒక 1½ స్పూన్ యాడ్ చేశాను. టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అంతా పైకి తేలుతూ ఉండాలి, ఇలా కలుపుతూ ఉండాలి. ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుందాం. ఇప్పుడు మనము ఏదైతే వేయించి పెట్టుకున్నామో ఆ కాకరకాయ ముక్కలు కూడా ఇందులో యాడ్ చేసుకుందాము. ఈ కాకరకాయ ముక్కలు కూడా ఇందులో వేసుకొని అప్పుడు ఒక 5 మినిట్స్ వెయిట్ చేసి స్టవ్ ఆఫ్ చేసుకుందాం. అంతేనండి, టేస్టీ కాకరకాయ మసాలా కర్రీ రెడీ అయిపోయింది. ఇది 1 వీక్ అయినా చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో కొద్దిగా నెయ్యి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది. And thanks for watching and subscribe to my channel.